నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు అంతకన్నా మంచి అవకాశం వస్తే ఏం చేస్తాం? కొత్త జాబ్లో చేరాలని ఉంటుంది, కానీ మనసులో ఎక్కడో ఒక చిన్న భయం. ఒకవేళ ఆ కొత్త ఉద్యోగం సెట్ కాకపోతే మళ్ళీ మన పాత ఉద్యోగానికి వెనక్కి రావచ్చా? చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధించే ప్రశ్న ఇది. ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకుందాం. ప్రభుత్వ ఉద్యోగుల కోసమున్న ఒక అద్భుతమైన సేఫ్టీ నెట్, అదే లీన్ గురించి తెలుసుకుందాం. చూడండి, మనలో చాలామందికి కెరీర్లో ఏదో ఒక టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఒకవైపు చూస్తే మంచి జీతంతో, మంచి పొజిషన్తో ఒక కొత్త ఆఫర్, మరోవైపేమో మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న పర్మనెంట్ జాబ్ భద్రత. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి అనేది నిజంగా చాలా పెద్ద నిర్ణయం కదా. ఒక క్షణం ఆలోచించండి. మీ ముందు కెరీర్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంది. ఆ కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుని దూసుకెళ్తారా, లేకపోతే ప్రస్తుతం ఉన్న జాబ్ భద్రత చాలనుకుని ఇక్కడే ఉండిపోతారా? ఇది కేవలం జాబ్ మారే విషయం కాదు, ఇది మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక కీలకమైన మూమెంట్ అన్నమాట. ఈ టైంలో మనల్ని వెనక్కి లాగే అతిపెద్ద భయం ఇదే. కొత్త ఆఫీస్, కొత్త మనుషులు, కొత్త పని. అక్కడ అన్నీ సెట్ అవుతాయో లేదో తెలీదు. ఒకవేళ అక్కడ ఇమడలేకపోతే మన పాత పోస్ట్కి తిరిగొచ్చే ఛాన్స్ ఉంటుందా, లేక మన సర్వీస్ అంతా పోతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ లీన్. అయితే ఈ భయాలకు, ఈ కన్ఫ్యూజన్కి ఒక సొల్యూషన్ ఉంది. మన ప్రభుత్వ సర్వీస్ రూల్స్లోనే మనకోసం ఒక అద్భుతమైన సేఫ్టీ నెట్ ఉంది. దాని పేరే లీన్. ఇది ఫండమెంటల్ రూల్స్ ప్రకారం మనకు దక్కిన ఒక హక్కు. సో దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు రూల్ బుక్ ప్రకారం అసలు లీన్ అంటే ఏంటో చూద్దాం. ఫండమెంటల్ రూల్ 9.13 ప్రకారం లీన్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి తన పర్మనెంట్ పోస్ట్ మీదుండే ఒక లీగల్ రైట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఆ పోస్ట్ మీది, దానిమీద మీకు పూర్తి హక్కు ఉంటుంది. ఇది ఎవరో దయతో ఇచ్చేది కాదు, ఇది మన హక్కు. ఈ లీన్ అనే కాన్సెప్ట్ ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అనుకోండి, మీరు ట్రైన్లో ఒక సీట్ రిజర్వ్ చేసుకున్నారు. మీరు కాసేపు పక్కబోగిలో ఉన్న ఫ్రెండ్తో మాట్లాడటానికి వెళ్ళినా, లేదా టీ తాగడానికి డోర్ దగ్గరికి వెళ్ళినా మీ సీటు మీకోసమే ఉంటుంది. వేరేవాళ్ళొచ్చి కూర్చోలేరు. లీన్ కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది. మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళినా మీ పాత డిపార్ట్మెంట్లోని మీ పర్మనెంట్ పోస్ట్ మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. లీన్కు సంబంధించి 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, ఇది మీ పోస్ట్పై మీకున్న హక్కు. అంటే మీరు తిరిగి రావడానికి ఒక స్థానం గ్యారంటీగా ఉంటుందన్నమాట. రెండవది, ఆ రైలు సీట్లాగే ఒక పోస్ట్పై ఒకేసారి ఒక్కరికి మాత్రమే లీన్ ఉంటుంది. మీ స్థానాన్ని ఇంకెవరూ పర్మనెంట్గా తీసుకోలేరు. ఓకే, బావుంది. ఇంతకీ ఈ లీన్ అనే హక్కు మనకి ఎలా వస్తుంది? దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి లీన్ హక్కు రావాలంటే సాధారణంగా 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, మీ ప్రొబేషన్ పీరియడ్ని విజయవంతంగా పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత మీ సర్వీస్ రెగ్యులరైజ్ అయి ఆ పర్మనెంట్ పోస్ట్లో మిమ్మల్ని కన్ఫర్మ్ చెయ్యాలి. ఈ 2 పూర్తయ్యాయంటే ఆ పోస్ట్పై మీకు పూర్తి లీన్ హక్కు వచ్చినట్టే. ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ప్రొబేషన్లో ఉన్నప్పుడు కూడా పోస్టుపై మనకు కొంత హక్కుంటుంది, కానీ పూర్తి స్థాయి, బలమైన లీన్ అనేది మాత్రం మీ సర్వీస్ కన్ఫర్మ్ అయ్యాకే వస్తుంది. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే రవి కథ చూద్దాం. రవి కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాడు. కొన్ని నెలల తర్వాత తన డిపార్ట్మెంట్ పర్మిషన్తో, అంటే ప్రాపర్ ఛానల్లో వేరే ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళాడు. కాని అక్కడ అతనికి అంతగా నచ్చలేదు. నెల రోజుల తర్వాత మళ్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి తిరిగి రావాలనుకున్నాడు. అతనికి లీన్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా తన పాత కానిస్టేబుల్ పోస్ట్లో రీజాయిన్ అయ్యాడు. అంతేకాదు, అతను ఇంతకుముందు చేసిన 5 నెలల సర్వీస్ కూడా ఎక్కడికి పోలేదు. అయితే ఈ లీన్ అనే సేఫ్టీ నెట్ మనకు జీవితాంతం ఉంటుందా అంటే ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ విలువైన హక్కును మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మనం ట్రైన్ ఎగ్జాంపుల్ దగ్గరికే వెళ్దాం. మీరు వేరే బోగికి వెళ్ళి అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయితే మీ రిజర్వ్డ్ సీటును ఇంకొకరికి ఇచ్చేస్తారు కదా. అచ్చం అలాగే మీరు వెళ్లిన కొత్త పోస్ట్లో పర్మనెంట్ అయితే మీ పాత పోస్టుపై ఉన్న లీన్ ఆటోమేటిక్గా రద్దవుతుంది. మన లీన్ పోవడానికి ముఖ్యంగా 3 కారణాలుంటాయి. 1, మీరు వెళ్లిన కొత్త ప్రభుత్వ ఉద్యోగంలో కన్ఫర్మ్ అయితే పాత పోస్టుపై హక్కు పోతుంది. 2, సరైన పద్ధతిలో కాకుండా నేరుగా ఒక రాజీనామా లెటర్ ఇచ్చేస్తే అప్పుడు కూడా మీ లీన్ రద్దయిపోతుంది. ఇక 3,
ఏవైనా క్రమశిక్షణా చర్యల కింద సర్వీస్ నుండి తీసేస్తే అప్పుడు కూడా లీన్ కోల్పోతాం. ఇప్పటిదాకా లీన్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ఒక గోల్డెన్ రూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీ కెరియర్ను కాపాడే చాలా కీలకమైన సలహా. ఈ స్లైడ్ను చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే అసలు మ్యాటరంతా ఇక్కడే ఉంది. రాజీనామాల్లో 2 రకాలుంటాయి. ఒకటి టెక్నికల్ రాజీనామా, అంటే మీ డిపార్ట్మెంట్ అనుమతితో ప్రాపర్ ఛానల్లో వెళ్లడం. ఇది ఒక సేఫ్ బ్రిడ్జ్ లాంటిది, మీ లీన్ను, పాత సర్వీస్ను కాపాడుతుంది. రెండోది సాధారణ రాజీనామా. ఇది ఆ బ్రిడ్జ్ని మన చేతులతో మనమే కూల్చేయడం లాంటిది. దీనివల్ల మీ లీన్ రద్దవుతుంది, తిరిగి వచ్చే హక్కును శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మరో ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడూ సింపుల్గా రిజైన్ చేయొద్దు. ఎల్లప్పుడూ టెక్నికల్ రాజీనామా అనే ప్రాసెస్ని ఫాలో అయ్యి మీ లీన్ను, మీ సర్వీస్ను జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ సమాచారం తెలిసిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి, మీ కెరియర్ సేఫ్టీ నెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు మీ హక్కు అయిన లీన్ను ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నారు. ఈ నాలెడ్జ్తో మీ కెరియర్ నిర్ణయాలను మరింత ధైర్యంగా, తెలివిగా తీసుకోండి.